Good morning and happy Sabbath to you all. I welcome the only regular church members and all the online viewers who are watching us through Facebook Live. Before we start our divine service, shall we all reverently close our eyes for a short prayer. Heavenly Father, merciful God, as we come closer to you this morning, Lord, as we worship your name, as we bring glory to your name, accept our worship, O Lord. Fill us with an Holy Spirit. May you lead us, guide us, bless all the members who are watching. May you bring blessing to each and every home and individual who are watching us, O Lord. Bless us, lead us. In Jesus' name we pray. Amen. మొట్టమొదటి పాటగా 5వ పాట, ఇశ్రాయేలు సైన్యముకు ముందు నడిచిన దైవమా. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. సొలొమోను దేవాలయములో మేఘముగా రాగదే, సొలొమోను దేవాలయములో మేఘముగా రాగదే, యాజకులు నీ తేజ మహిమకు నిలువలేక పోయిరి, యాజకులు నీ తేజ మహిమకు నిలువలేక పోయిరి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, నన్ను వెదకిన వారికి దొరికి తినంటివి, నన్ను వెదకిన వారికి దొరికి తినంటివి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, సిల్వ రక్తము చేత మమ్ము రక్షించియుంటివి, సిల్వ రక్తము చేత మమ్ము రక్షించియుంటివి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము
అపోస్తులపై నీ ఆత్మవర్షము కృమ్మరించి నట్లు మాపై కృమ్మరించి మమ్ము నడిపించుము. నట్లు మాపై కృమ్మరించి మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. తర్వాత పాటగా 41వ పాట. యెహోవా నీ నామము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను
వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. తర్వాత పాటగా 43వ పాట పాడుకుందామండి. 43వ పాట రండి ఉత్సాహించి పాడుదాం. 1 2 5 1 2 రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే కుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనదే, సత్యుని హస్తమే భువి చేసే. ఆయన దైవము పాలితులన్ మాయన మే పెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకుడు తగు స్తుతి మహిమలు కలుగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగముల నౌను ఆమె. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. Happy Sabbath to all. For our scripture reading, today's the speaker has chosen from book of Matthew 28th chapter, 28th verse. Matthew 28:20. Teaching them to observe all things that I have commanded you, and lo, I am with you always, even to the end of the age. Amen. I repeat, Matthew 28:20. Teaching them to observe all the things that I have commanded you, I am with you always, and to the end of the age. Amen. Shall we all close our eyes for prayer? Let's pray. Our gracious Heavenly Father, thank you so much, Father, for the nice day you gave us in our lives. And thank you so much for the nice Sabbath day you gave us, Father. We thank you so much for being with us throughout the last week and giving us a chance to worship you one more Sabbath day, Father.
I take this special time to pray for all the people who are sick and affected with COVID, Father. Please be with them and give them a touching hand, Father. Give them a touch and heal them, Father. As we are going to participate in this Sabbath day, please give us good voices and please give us good mind, soul, and heart so that we may listen your word and follow the word in our lives, Father. And please help us to apply all the scriptures in our lives, Father. I do pray for all of our church members. Please be with them, guide them, and all of our family members and our neighbors, Father. Please take care of us and be with us throughout this week till the next Sabbath day, Father. I ask all this prayer in your Son, Jesus' name. Amen. Happy Sabbath to the church. It is a privilege for each one of us to worship our Heavenly Father and glorify His name. Though we are in a great pandemic situation, we got a privilege to worship Him and to thank Him. At this time, in a special way, I am here to thank or to remind about the tithes and offerings. And some of our church members, I really want to thank them. They are really very, they're really very much moved with the Spirit of God. And some people, they have called us and asked regarding the offerings. And some people, they have transferred on the online for our church account. Since all of you having our church account, I request all of you, those who are ready to pay your tithes and offerings, please kindly, this is the last week for us, please kindly transfer the amount on online, and please kindly inform the church pastor or inform to the church treasurer regarding the offering which we have transferred, because we have to cut the receipt. Even the banks are not working properly, or the banks are not full time, so we can't go and we can't get the statements. So kindly please give an intimation to the pastor or to the church treasurer, that is me. And I also would like to remind, if there are anyone who are unable to go to the bank, please kindly call to the pastor and inform him so that we could come to your place and we could collect the tithes or the offerings. At this time, it is our privilege or opportunity to thank the Lord for the offerings. Shall we all close our eyes? Merciful, loving Heavenly Father, thank you, Lord, for the love and for the care you've given us throughout the past week, my Lord. As we are in one more week, O Lord, we humbly place ourselves into your hands, O Lord. Thank you for protecting and for guiding us from all harms and danger, O Lord. At this time, we remember and we pray for the offerings which were collected, O Lord. We pray for the hands we have given, O Lord. And we pray for the ones who are willing to give to thy ministries, O Lord. We place all these offerings into your hands. Bless this and multiply. See that these offerings may be used or utilized for thy gospel, my Lord. In a special way, be with all the families who have contributed. As a whole, we pray for the church, O Lord. Bless the church, all the members. And we also pray for various needs about all the families, O Lord. Please lead them and guide them. In a special way, we plead for the Sabbath blessings, O Lord. Pour out your Sabbath blessings upon each one of us and strengthen our faith, my Lord. In these few mercies, I ask in Jesus' name. Amen. Now we have special number by Brother Bobby.
మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోక ఆశలతో అంధుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోక ఆశలతో అంధుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీలో నన్ను దాచిన నీ ప్రేమ మధురం, నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. Once again, happy Sabbath to you all. మరి ఒకసారి అందరికీ విశ్రాంతి దిన శుభాకాంక్షలు. We have come to an important time in this worship service. ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో ప్రాముఖ్యమైనటువంటి భాగానికి మనం చేరుకున్నాము. I thank God for giving us one more Sabbath day to each one of us to worship His holy name. ఆయన పరిశుద్ధ నామమును ఆరాధించుటకు గాను దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి
మరి యొక్క అవకాశమును బట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. There are many lost during this week. Many left this world with unrepentance, but yet God gave one more week, one more Sabbath in our lives so that we will confess and we will come more closer to God. మరి గడిచిన వారంలో ఎందరో వారి యొక్క పాపములకు మారు మనస్సు పొందకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉన్నారు. కానీ దేవుడు మన యొక్క పాపములను ఒప్పుకొనుటకు మరి యొక్క వారము దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. And also I'd like to thank one who have joined us through Facebook live. అయితే ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Shall we all bow down for prayer? Father in heaven, as I speak, Lord, may you fill me with thine Holy Spirit. May you ordain me. Lord, I believe that your Holy Spirit is with me right now. I want your Spirit to be flow to the members who are watching us through Facebook Live. May you bless each and every individual whenever they watch this message. May their heart fill with the hope and joy and redemption, O Lord. Fill me, use me for thy cause. In Jesus' name we pray. Amen. ఆమేన్. From this week we will learn from theme called Hope in the Troubled Time. అయితే ఈ వారం నుంచి ఈ యొక్క కష్టకాలములో నిరీక్షణ అనే దానిని గూర్చి మనము వర్తమానములను తెలుసుకుందాము. There are several topics under this theme, so let us read, let us study so that we will be encouraged by this hope of sermon. అయితే ఈ భాగంలో అనేక వర్తమానములు ఉన్నాయి. అవన్నీ నేర్చుకున్నట ద్వారా మనము మెండుగా ఆశీర్వదింపబడతామని నేను తలస్తున్నాను. Our world is experiencing the great crisis, pandemic. అయితే ఈ యొక్క ప్రపంచము అతి గొప్ప కష్టకాలము ఎదుర్కొంటూ ఉన్నది. The virus is fast moving and spreading over all the world. అయితే ప్రపంచమంతటా ఈ యొక్క వైరస్సు అతి వేగంగా వ్యాపిస్తూ ఉన్నది. The coronavirus have changed the lives, as we all know. మనందరికీ తెలిసిన విధంగా ఈ యొక్క కరోనా వైరస్ మన అందరి జీవితాలను మార్చివేసి ఉన్నది. COVID-19 is a stream of virus family which we never seen in before. అయితే ఈ కోవిడ్ అనే వైరస్ కుటుంబాన్ని మునుపెన్నడూ కూడా మనము చూడలేదు. Presently, the researchers are researching to find a vaccine so that we will be out of this danger. ప్రస్తుతము శాస్త్రవేత్తలు దీనికి మందును కనుగొనాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. During which many schools, many businesses and restaurants and all the movie theaters and social gatherings has been closed. అయితే ఈ మధ్యలో అనేక విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు మరియు సామాజికంగా అందరూ కూడుకోవటము ఇవన్నీ కూడా రద్దు చేయబడి ఉన్నాయి. Social distancing became a common theme in the social media. అయితే సామాజిక మాధ్యమంలో సామాజిక దూరం అనేది ఎంతో తరచుగా చర్చించుకుంటూ ఉన్నారు. The entire world seems to be consumed with this tiny little particle called coronavirus. అయితే ప్రపంచమంతా కూడా ఈ సూక్ష్మజీవి అయినటువంటి కరోనా వైరస్ పైనే దృష్టి సారించి ఉన్నది. At the times we have a number of questions than answers. అయితే మనకు ఈ సందర్భంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో జవాబులు తలెత్తుతూ ఉన్నాయి. Many of these questions were revolved around the religious themes. అయితే ఎన్నో ప్రశ్నలు మతము చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. But deep within our heart we are seeking the answers. అయితే మన యొక్క హృదయ ఆంతరంగములలో వాటికి జవాబులు మనం వెతుకుతూ ఉన్నాము. Today we will address certain questions during this sermon. ఈ యొక్క వర్తమానంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనం కనుగొందాము. Where is God in all this? అయితే ఈ అన్నిటిలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? Is COVID-19 a judgment of God or it is just a random or out of control? అయితే ఈ యొక్క కోవిడ్ మహమ్మారి వ్యాధి అనేది దేవుని యొక్క తీర్పుకు సూచనగా ఉన్నదా, లేదంటే అది దానంతలకు అదే వచ్చి ఉన్నదా? What does the Bible says about pandemic and pestilences? అయితే విపత్తులు మరియు
వ్యాధులను గూర్చి పరిశుద్ధ గ్రంథం ఏమి తెలియజేస్తూ ఉన్నది? Is this COVID-19 is a sign of end of this world? అయితే ఈ లోకము ముగించి ఉన్నదనే దానికి ఈ యొక్క కోవిడ్ వ్యాధి ఒక సూచనగా ఉన్నదా? Let us discover these questions so that our hearts may fill with the hope. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ మనము సమాధానం కనుక్కుందాము. ఆ ద్వారా మన యొక్క హృదయములు నిరీక్షణతో నిండబోతూ ఉన్నాయి. There is a hope for all the families and personal individuals. అయితే మనందరికీ వ్యక్తిగతంగాను మరియు మన కుటుంబాలకు నిరీక్షణ అన్నది ఉన్నది. And let me assure you, God is not the author of suffering. అయితే మీ అందరికీ నేను మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నాడు, మన బాధలన్నిటికీ దేవుడు కారకుడు కాదు. He is not the originator of the disease and sickness. అయితే ఈ యొక్క అనారోగ్యమునకు ఈ యొక్క వ్యాధికి దేవుడు సృష్టికర్త కాదు. And he is not behind all this suffering. అయితే ఈ యొక్క ఇబ్బందులు బాధల వెనకాల దేవుడు లేడు. Because at creation we saw that when God created everything, he has pronounced with his own voice, it is very good. దేవుడు సృష్టి ఆరంభములో తన మాట ద్వారా సృష్టించబడినటువంటి సృష్టి అంతా కూడా సంపూర్ణంగా ఉన్నదని దేవుడు పలికి ఉన్నాడు. When he created, there was no suffering or death. అయితే ఆయన ఈ లోకమును సృష్టించినప్పుడు బాధ కానీ మరణము కానీ లేదు. Sickness was not a part of his original plan. అయితే ఆయన ఆదిలో వేసినటువంటి ప్రణాళికలో అనారోగ్యము భాగముగా లేదు. He created each one of us just to populate the world and be happy, healthy and holy. అయితే మనందరము కూడా సంతానమును ఉత్పత్తి చేసి సంతోషముగా జీవించాలనే ప్రణాళికతో దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడు. But from where this suffering has come into this world, ఈ బాధలు లోకంలోనికి ఏ విధంగా ప్రవేశించి ఉన్నాయి? we see something happened in heaven. అయితే పరలోకంలో ఒక విషయము జరుగుట మనము గమనించి ఉన్నాము. The angel called Lucifer has rebelled against the principles of God's government. అయితే లూసిఫర్ అనే దేవుని యొక్క దూత దేవుని యొక్క సూత్రములకు వ్యతిరేకముగా పోరాటము చేస్తూ ఉన్నాడు. So the Lucifer was thrown away from heaven. అయితే పరలోకము నుంచి లూసిఫరు పడద్రోయబడి ఉన్నాడు. And this Lucifer, along with him, he has taken 1/3 of angels from heaven. అయితే లూసిఫరు అతనితో పాటు 3వ వంతు దేవదూతలను పరలోకము నుండి తీసుకువెళ్ళి ఉన్నాడు. And these fallen angels is behind all the sufferings in this world. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటికీ బాధలన్నిటికీ కారణము ఈ యొక్క 3వ వంతు దూతలు. God has created each one of us with the freedom of choice. అయితే దేవుడు మనందరినీ మనకు నచ్చిన దానిని ఎన్నుకునే స్వాతంత్రముతో మనల్ని సృష్టించి ఉన్నాడు. To take away the freedom of choice is to remove the capacity of love. అయితే స్వాతంత్రమును తీసివేయుట అంటే ఒకరిని ప్రేమించుట తీసివేయుట అని అర్థము. Without love, life has little meaning. అయితే ప్రేమ లేనిదే జీవితమునకు అర్థము లేదు. Without love, genuine happiness is not possible. ప్రేమ లేనిదే నిజమైనటువంటి సంతోషమును మనం పొందలేము. So Lucifer chose the way of selfishness rather than the way of love. అయితే ప్రేమకు బదులుగా లూసిఫరు స్వార్థమును ఎన్నుకొని ఉన్నాడు. So because of one sin, the Adam and Eve has accepted they have disobeyed God's command. In that way, they have introduced the sin into this world. అయితే ఆదాము అవ్వ చేసినటువంటి పాపము వలన లోకములోనికి పాపం అనేది ప్రవేశించి ఉన్నది. Bible tells about this Lucifer. అయితే ఈ యొక్క లూసిఫర్ని గురించి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. John 8:44 it says, he is a liar and the father of liars. అయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము లూసిఫరు అబద్ధములకు జనకుడు. And also the last book of the Revelation chapter 12 verse 9, it says, Lucifer, the Satan is the deceiver of this world. అయితే ప్రకటన 12వ అధ్యాయము 9వ వచనము సాతానుడు సర్వలోకమును మోసపుచ్చువాడు అని తెలియజేస్తూ ఉన్నది. At the very first moment of this planet Earth, Satan first lied with the first created beings called Adam and Eve. అయితే ఈ సృష్టి ఆరంభంలో మన మొట్టమొదటి తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వతో సాతానుడు అబద్ధమును పలికి ఉన్నాడు. We see
when Lucifer in heaven, when he refused God's law, when he refused God's government, then suffering and agony has come into the life of those 1/3 angels and in life of Lucifer. అయితే లూసిఫరు దేవుని యొక్క రాజ్యమునకు వ్యతిరేకంగా పోరాటం చేసి దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు లూసిఫర్తో ఉన్నటువంటి 3వ వంతు దూతలకు బాధలు ఇబ్బందులు కలిగి ఉన్నాయి. When Adam and Eve, our first parents, have accepted their call, accepted their lie and their deceive, even that same suffering has come to each one of us in this world. అదేవిధంగా ఆదాము అవలు మొట్టమొదటిగా దేవునికి అవిధేయులై వారు పాపమునకు కారణమై ఉన్నారు. ఆ సందర్భంలోనే దాని వలననే మనందరికీ బాధలు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. When Adam and Eve sinned, they opened the door of sickness and suffering. అయితే ఆదాము అవ్వ యొక్క పాపము వలన అనారోగ్యమునకు బాధలకు ద్వారములు తెరుచుకొని ఉన్నాయి. It is not the intention of God that the people in this world to be suffered. అయితే ఈ లోకములో ప్రజలు బాధలకు ఇబ్బందులకు గురి కావాలని దేవుని యొక్క ఉద్దేశము కాదు. Sin eventually separated God from man. పాపము చివరకు మనిషిని దేవునికి మధ్య దూరమును ఏర్పరిచి ఉన్నది. Separation from God, we are separated from ultimate source of life. అయితే దేవుని నుంచి మనము వేరు చేయబడి ఉన్నాము అంటే జీవ ఆధారమునకు మనము వేరు చేయబడ్డ వారమని అర్థము. Separate from God means we are separated from source of health. అయితే దేవుని దగ్గర నుంచి మనము వేరు చేయబడ్డాము అంటే ఆరోగ్యమునకు ఆధారము నుండి మనము వేరు చేయబడ్డవారము. We are living in the broken world. మనందరము నలిగిన యొక్క లోకములో జీవిస్తూ ఉన్నాము. A world in rebellion against God's command. దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకముగా పోరాటము చేయు ప్రపంచములో మనము జీవిస్తూ ఉన్నాము. From the very beginning, Satan is giving information to our human beings that God is not love. He is a arrogant God. He is a stubborn God. He never accepts people. So Satan is portraying by bringing these diseases and suffering into world and bringing wrong intention about God. అయితే సృష్టి ఆరంభము నుంచి సాతానుడు మనుషులను మోసపుచ్చు దేవుడు ప్రేమ స్వరూపి కాదు, దేవుడు ఆగ్రహించు దేవుడు అని తప్పుగా దేవుని వైపు వేలెత్తి చూపుతూ ఉన్నాడు. Satan is bringing suffering to his people and his people are questioning God that why you have brought this suffering into our lives. అయితే సాతానుడు వ్యాధులను ఇబ్బందులను బాధలను కలుగజేస్తూ ఉన్నాడు. మనుషులు దేవుణ్ణి ఈ బాధలను గూర్చి ఇబ్బందులను గూర్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. Somehow the human beings are thinking it is because of God we are suffering in this world. అయితే ఏదో విధముగా మనుషులు దేవుని వలననే మనందరము ఈ బాధలను ఎదుర్కొంటూ ఉన్నామని తలంచుచూ ఉన్నారు. For that very reason our Lord Savior Jesus Christ, he has come to this world to restore us back to God's image. అయితే ఈ కారణము చేతనే యేసు ప్రభు వారి ఈ లోకమునకు వచ్చి మనకును దేవునికి ఉన్నటువంటి సంబంధమును తిరిగి ఏర్పరిచి ఉన్నాడు. To reveal what God character is. అయితే దేవుని యొక్క స్వభావము మనందరికీ బయలుపరచుటకు దేవుడు వచ్చి ఉన్నాడు. Bible says in Luke chapter 19 verse 10, for the Son of Man has come to seek and to save the lost. అయితే లూకా సువార్తలో పాపులను వెదకి రక్షించుటకు దేవుడు వచ్చి ఉన్నాడని మనకు తెలియజేస్తూ ఉన్నది. Because the wages of sin is death. ఎందుకంటే పాపం వలన వచ్చి మరణము జీతము. And we all have sinned and come short of the glory of God. మనందరము పాపము చేసి ఆయన మహిమను పొందుకొనలేకపోయి ఉన్నాము. Christ came to redeem us from this lost world. ఈ యొక్క తప్పిపోయినటువంటి లోకము నుంచి విమోచించుటకు యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. In his life and death, ఆయన యొక్క మరణములో ఆయన యొక్క జీవములో Jesus revealed how much Father cares for each one of us. తండ్రి మనందరి కొరకు ఎంతగా ఆయన మన మేలు కోరుచున్నాడో మనకు తెలియపరుచున్నాడు. Every miracle in the New Testament is giving us that Jesus performs, speaks to us, God who cares when we suffer. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి అన్ని అద్భుత కార్యములను బట్టి దేవుడు మనందరినీ ఎంతగా ప్రేమించుచు ఉన్నాడో దేవుడు బయలుపరిచి ఉన్నాడు. Every time he opens the eyes of the blind, ప్రతిసారి గ్రుడ్డివారిని కళ్ళు తెరిపించినప్పుడు, every time he raised the dead bodies from life,
ప్రతిసారి మరణము నుంచి తిరిగి పైకెత్తబడినప్పుడు he demonstrates how genuinely he loves humankind. ఆయన మనందరినీ ఎంత హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ఉన్నాడో మనందరికీ కనపరిచి By ఉన్నాడు. his death on the cross, he demonstrates that Satan claims are forever it is lie. అయితే ఆయన శిలువ పైన మరణము ద్వారా సాతాడు మనందరినీ లోపరుచుకున్నాడని మనకు ప్రదర్శించి ఉన్నాడు. And also Jesus have come to set an example for each one of us. మనందరికీ ఒక మాదిరిని ఉంచుటకు యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు. And he has also given an abundant life in Jesus. అయితే యేసుక్రీస్తు వారి నామం పేరిట మనందరికీ అధికముగా ఆయన జీవమును కలుగజేసి ఉన్నాడు. Through the life of Jesus, God has demonstrated that God is not behind all this sickness. అయితే యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా మనందరికీ ఈ బాధలన్నిటికీ కారణము దేవుడు కాదని మరొకసారి మనకు బయలుపరిచి He ఉన్నాడు. is not behind the suffering. మనం పడే హింసను బట్టి ఆయన దానికి కారకుడు కాదు. He is not behind the disease. ఆయన అనారోగ్యమునకు వ్యాధులకు ఆయన కారకుడు కాదు. He is a God. He is a God of abundant life. ఆయన సమృద్ధిగా జీవమును ఇచ్చు దేవుడు. By his life, we can know that Jesus, rather he take our sin and shame and suffering rather than lose anyone from this world. అయితే యేసుక్రీస్తు వారు ఆయన శిలువ పైన మరణించడం ద్వారా మన పాపమును ఆయన ఎత్తుకొని మనలో ఎవరు కూడా నశించిపోకూడదని ఆయన కనబరిచి ఉన్నాడు. When Jesus is so loving, how could he brings this pandemic and suffering into this world? యేసుక్రీస్తు వారు అంత ప్రేమ స్వరూపి అయి ఉన్నప్పుడు ఏ విధంగా మనుషులను ఇబ్బందులకు బాధలకు ఇటువంటి వ్యాధుల ద్వారా గురి చేయగలడు? And the great controversy between good and evil. అయితే మంచికి చెడుకు మధ్య గొప్ప పోరాటము జరుగుతూ ఉన్నది. Now in this battle, Satan used sickness and suffering and disease to discredit God's character. అయితే దేవుని యొక్క స్వభావమును నిష్కలంకపరచుటకు సాతానుడు అనారోగ్యమును బాధలను వ్యాధులను ఉపయోగించుచు ఉన్నాడు. And by bringing this sickness, our view has changed that God is not interested in us. God wants to punish us. That's why he is bringing all these sufferings. అయితే మన యొక్క అనారోగ్యము వలన వ్యాధుల వలన దేవుడు మన యందు ఇష్టుడై లేడు, దేవుడు మన యందు ఆగ్రహించి ఉన్నాడని సాతానుడు మనకు తప్పుగా సందేశమును అందజేస్తూ ఉన్నాడు. He has said, in this world of suffering, God has revealed his loving care for us. అయితే యేసుక్రీస్తు వారి ఈ లోకములో బాధలను ఇబ్బందులను ఎదుర్కొని ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడని మరొకసారి మనకు కనపరిచి ఉన్నాడు. In Matthew chapter 28 verse 20, he says, "Lo, I am with you always, even to the end of the world." మత్తయి సువార్త 28:20 ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ Is ఉన్నారు. it a wonderful news for us? ఇది మనందరికీ ఒక గొప్ప సువార్త కాదా? We are not left alone in this world. ఈ యొక్క లోకములో మనము ఒంటరిగా విడిచిపెట్టబడిన వారము కాదు. Jesus said he is with us till the end of the earth. యుగ సమాప్తి వరకు యేసుక్రీస్తు వారు మనకు తోడై ఉన్నారని వాగ్దానం చేసి ఉన్నాడు. So even during this pandemic, we have an opportunity to plead to God's throne. అయితే ఈ యొక్క విపత్తు కాలంలో కూడా దేవుని యొక్క సింహాసనమును అంటిపెట్టుకొని ఉండుటకు మనకు అవకాశం ఉన్నది. We have still a hope that Jesus, who have healed the people when he was in the earth, he will also heal in this present time. యేసుక్రీస్తు వారు ఆయన జీవిస్తున్న కాలములో అనారోగ్యం గురైన వారిని ఏ విధంగా స్వస్థపరిచి ఉన్నాడో అదే నిరీక్షణ మనకు ఇప్పుడు కూడా ఉన్నది. దేవుడు మనలను స్వస్థపరుస్తాడు. There is a hope. మనకు నిరీక్షణ ఉన్నది. Never lose hope in Jesus. మన యొక్క నిరీక్షణను మనం ఎన్నడూ కోల్పోవద్దు. Let us see what the Bible says about the pestilence and pandemic. అయితే ఈ యొక్క విపత్తులను తెగుళ్లను గురించి పరిశుద్ధ గ్రంథం ఏమి తెలియజేస్తుందో తెలుసుకుందాము. Bible use the word pestilence. అయితే పరిశుద్ధ గ్రంథము తెగులు అనే పదమును ఉపయోగించుచు ఉన్నది. The word pestilence has used 81 different times in the in New King James Version.
అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో 81 సార్లు తెగుళ్లను గూర్చి రాయబడి ఉన్నది. And these pestilence are also known as diseases, suffering, sickness. It comes under all this one word, pestilence. అయితే ఈ తెగుళ్లను మనము వ్యాధులు బాధలు అని కూడా అనుకోవచ్చును. What is the meaning of this pestilence? అయితే ఈ తెగులు అనే దానికి అర్థం ఏమై ఉన్నది? A pestilence is a sudden epidemic that generally impact the entire community. అయితే ఈ తెగులు అనేది ఆకస్మికంగా వచ్చి అక్కడ ఉన్నటువంటి సమాజమునంతటికి ప్రాకి వారికి వ్యాధిని కలుగజేసేటటువంటిది. So when the Bible use this pandemic in very often and described in many ways. అయితే పరిశుద్ధ గ్రంథము ఈ తెగులు అనే మాటను ఎన్నోసార్లు తరచుగా ఉపయోగించబడి ఉన్నది. Let us take few examples in the Bible. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మనము గమనిద్దాము. The story of Job. యోబు యొక్క కథను మనము చూసుకున్నట్లయితే, Did Job's sin cause pestilence and affected his body from head to toe? అయితే యోబు ఆయన చేసినటువంటి పాపమును బట్టి ఆయన ఒళ్ళంతా పుండ్లు అయి ఉన్నాయా? Was he responsible for the impact అయితే of దాని the distraction that ప్రభావమునకు he got in his life and his family and his home and his community? ఆయన యొక్క జీవితంలో, కుటుంబంలో, సమాజంలో కలిగినటువంటి విపత్తుకు ఆయన కారకుడై ఉన్నాడా? Certainly not. ఖచ్చితంగా కాదు. Satan was mastermind behind all this suffering. అయితే దీనన్నిటికీ వెనుకాల సాతానుడు ఉన్నాడు. We see in Job chapter 2 verse 7, it says, now speaking about the Job's experience, so the Satan went out from the presence of God and struck Job with the painful boils from the sole of his foot to the crown of his head. యోబు 2:7 కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మెత్తెను. Why did God allow all this suffering and afflictions in the life of Job? ఎందుకని యోబు యొక్క జీవితంలో యోబు అన్ని కష్టాలు ఇబ్బందులు పడుటకు దేవుడు అనుమతించి ఉన్నాడు? We are living in the world that's separate from God's original plan of complete health. అయితే దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రణాళిక నుండి మనందరము వేరు చేయబడి జీవిస్తూ ఉన్నాము. It is the world with the pathogens and virus and germs we are living in. అయితే మనము వ్యాధులను అనారోగ్యమును కలుగజేయు ఎన్నో సూక్ష్మ జీవముల మధ్యలో మనము జీవిస్తూ ఉన్నాము. God does not always intervene to prevent from Satan's attack. అయితే సాతానుడు మనలను దాడి చేస్తూ ఉన్న వేళలో దేవుడు అన్ని వేళలా అడ్డుకొనడు. But through it, he always with us. కానీ ఆ సందర్భంలో దేవుడు ఎల్లవేళలా మనతో కూడా ఉన్నాడు. He is there to strengthen us. మనలను బలపరచుటకు ఆయన ఉన్నాడు. He is there to encourage us. మనలను ప్రోత్సహించుటకు ఆయన మనతో ఉన్నాడు. He is there to support us during that troubled time. మనము ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మనను ఓదార్చుటకు సహాయం చేయుటకు ఆయన మనతో ఉన్నాడు. It is often through tough times we come and kneel and ask the presence of God in our life. మనము కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు మోకరించి దేవుణ్ణి సహాయం చేయమని మనం వేడుకుంటాము. We see here something strange. అయితే ఇక్కడ వింత అయినటువంటి దానిని మనము గమనించవచ్చు. Satan is bringing calamity in our life. సాతానుడు మన యొక్క జీవితాలలో విపత్తును కలగజేస్తూ ఉన్నాడు. But God using that suffering to something else to be useful for our lives. అయితే ఆ విపత్తులను దేవుడు ఉపయోగించి మన యొక్క జీవితంలో ఉపయోగకరముగా మారుస్తూ ఉన్నాడు. We see another reason the word pestilence is used in the Bible. అయితే మరి యొక్క ఉదాహరణ తెగుళ్ళు ఎక్కడ ఉపయోగించబడిందో చూద్దాము. At the times the pestilence are the judgments of God upon wicked people. అయితే పాత నిబంధన కాలములో తెగుళ్ళు అంటే వారు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చి ఉన్నాడని భావించేవారు. In Old Testament, prophets have described the pestilence as a God means of
leading his rebellion people to repentance. అయితే పాత నిబంధన గ్రంథములో ప్రవక్తలను బట్టి దేవుని నుంచి దేవునికి వ్యతిరేకముగా పోరాటము చేయు వారిని సరైన దారిలో పెట్టుటకు దేవుడు తెగుళ్లను ఉపయోగించుకున్నాడని మనము తెలుసుకోవచ్చు. The prophet Jeremiah and Ezekiel has used the word 25 times in harmony with the God's judgment. హెజ్కేలు మరియు ఇర్మియా దేవుని యొక్క తీర్పునకు తెగులు సూచన అని 25 సార్లు ఉపయోగించి ఉన్నారు. What the plagues of the ancient Egypt was a simply natural disaster. అయితే ఐగుప్తులో ఇటువంటి ఈ తెగుళ్ళు కూడా సాధారణముగా వారిపైకి వచ్చి ఉన్నారని వారు భావిస్తూ ఉండేవారు. Or there are God's judgment to deliver his people. లేనిచో దేవుడు ఆయన ప్రజలను విమోచించుటకు తెగుళ్లను ఉపయోగించి ఉన్నాడా? In love, God sent the message to warn the Egyptians. అయితే దేవుడు తన యొక్క ప్రేమను బట్టి ఐగుప్తీయులను హెచ్చరించుటకు ముందుగానే సందేశమును అందజేసి ఉన్నాడు. He graciously sent a repentant message to them to avoid this disaster that was coming to them. వారిపైన రాబో విపత్కరమైనటువంటి సంఘటనలను గూర్చి దేవుడు ఆయన కృపను బట్టి ముందుగానే వారికి బయలుపరిచి ఉన్నాడు. But the Egyptians willingly they refused his loving invitation, and then judgment of God was fell upon them. ఐగుప్తీయులు వారి ఇష్టానుసారముగా దేవుని యొక్క ప్రేమ ద్వారా వారికి అందజేయబడినటువంటి ఆహ్వానమును వారు తిరస్కరించి వారిపైన విపత్తును కలగజేసుకొని ఉన్నారు. Love speaks gently, అయితే ప్రేమ నెమ్మదిగా మాట్లాడును. but it also speaks in tremendous tunes at a time to get our attention. అయితే ప్రేమ మృదువుగా మాట్లాడును. అదే విధంగా మన యొక్క దృష్టిని మరల్చుటకు గంభీరముగా కూడా మనకు మాటలు వినబడుతూ ఉన్నాయి. God's ultimate purpose in our life is experience to lead us to closer to God. అయితే మన జీవితంలో కలిగే విపత్తులన్నీ కూడా మనలను ఆయనకు దగ్గరగా తీసుకొని రావడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. Here also we can see a strange thing. ఇక్కడ కూడా మనము ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవచ్చు. God used these disasters, these pestilence to bring these people to repentance. అయితే ఈ యొక్క విపత్తుల ద్వారా తెగుళ్ళ ద్వారా ఆయన ప్రజలు మారు మనసు పొందేలాగా దేవుడు తలంచుచున్నాడు. Sometimes God speaks so lovingly, so sweetly to all of us, but we never care for his words. దేవుడు కొన్నిసార్లు మనతో ఎంతో ప్రేమగా మృదువుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఆయన మాటలను మనము లెక్క చేయము. But in love sometimes he speaks with very tones that we have to come into attention of God. అయితే అదే స్వరముతో దేవుడు గంభీరముగా మాట్లాడి ఉన్నప్పుడు ఖచ్చితముగా ఆయన వైపుకు మనము తిరిగి వెళ్ళాలి. And the third way that Bible used the word pestilence we'll see. అయితే ఈ యొక్క తెగుళ్లను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా తెలియపరిచి ఉన్నాడో మనం 3వ రూపములో చూద్దాము. At times God simply withdrew his protecting power. అయితే దేవుడు కొన్నిసార్లు ఆయన కాపుదలను ఆయన కంచెను మన యందు తొలగిస్తాడు. Do you remember the story of Israel where they were beaten by the snakes and many in the wilderness? అయితే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు సర్పములు వారిని కాటు వేసిన సందర్భం మీకు జ్ఞాపకం ఉన్నదా? Here we see that many Israelites have died. అయితే ఆ సందర్భంలో ఎందరో ఇజ్రాయేలు ప్రజలు మరణించి ఉన్నారు. God simply withdrew his presence to allow the consequence of their sinful things. అయితే దేవుడు ఆయన యొక్క సన్నిధిని వారి యొద్ద నుంచి వేరుపరిచి వారు చేసినటువంటి పాపమునకు ప్రతిఫలము వారు అనుభవించులాగున చేసి ఉన్నారు. And we have known the story. After that, the God, when they repented and they turned to God, God have blessed them. అయితే మనందరికీ తెలిసిన విధంగా వారి యొక్క పాపములకు వారు మారుమనస్సు పొందినప్పుడు దేవుడు వారందరినీ మరలా ఆశీర్వదించి ఉన్నాడు. When these pestilence are coming in our life, ఈ
ఈ యొక్క విపత్తులు తెగుళ్ళు మన యొక్క జీవితంలో వస్తూ ఉన్నప్పుడు it may be God's loud calling for us to become more serious about our commitment to Jesus. అయితే దేవుడికి మనము చేసినటువంటి వాగ్దానము పట్ల మనము చిత్తశుద్ధి కలిగి ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. When situations such as these times comes, it is very seriously that we should experience the deep repentance and surrender to our life to Jesus. ఇటువంటి విపత్కర పరిస్థితులు మన యొక్క జీవితాలలో ఏర్పడినప్పుడు మనము మారు మనస్సు పొంది ఆయన ప్రేమను ఇంకా మనం అర్థం చేసుకోవాలని దేవుడు తలంచుతూ ఉన్నాడు. I don't know how many of you staying at home, how many times are you praying, I don't know. అయితే గృహాలలో ఉన్నటువంటి మీరు ఎన్ని మార్లు ప్రార్థన చేస్తూ ఉన్నారో నాకు తెలియదు కానీ sometimes we may don't pray even in a one time in a day. అయితే కొన్నిసార్లు మనము రోజుకి ఒక మారు కూడా ప్రార్థన చేయటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. Staying in home and making all arrangement, food items and all the things, thinking that we are safe. అయితే మన యొక్క గృహాలలో మనము ఏమి తినాలో అని ఆహార పదార్థాలను సమకూర్చుకొని మనందరము వంటలు చేస్తూ ఉన్నాము, భద్రముగా ఉన్నామని అనుకుంటూ ఉన్నాము. Some people are enjoying their time in watching movies, serials and whatever the things that we watch in movies or in televisions. అయితే ఈ యొక్క సమయంలో మనలో చాలా మంది చలనచిత్రాలను చూస్తూ ధారావాహికలను చూస్తూ మనకు కలిగేటటువంటి వినోదాన్ని బట్టి మనము ఆనందముగా సమయాన్ని గడుపుతూ ఉన్నాము. If you are still continuing in the same sinful life, Jesus is calling each one of us today out of this great disaster. అయితే ఇదే పరిస్థితులలో ఎటువంటి జీవనమునే మనము కొనసాగిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనందరం బయటికి రావాలని ఈరోజు కోరుకుంటూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. God allow these sufferings to see the suffering and so that we will return to God in repentance, so that God will remove these sufferings in our life. అయితే ఈ ఇబ్బందులన్నీ దేవుడు ఎందుకు కలుగజేస్తూ ఉన్నాడంటే ఈ ఇబ్బందులన్నింటినీ చూచి మనము దేవుని వైపుకు తిరుగుతామని దేవుని యొక్క ఆశ. But still we are continuing in the same regular life which we are living in. అయినప్పటికీ మనము ఎప్పుడు జీవించేటటువంటి జీవనాన్నే మనము కొనసాగిస్తూ ఉన్నాము. John the Revelator is giving a final hint of great calamity that is going to come. అయితే ఈ లోకంలో రాబోయినటువంటి చివరి విపత్తును గూర్చి మనందరికీ పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. John the Revelator. So Revelation chapter 7 verse 1 to 3, kindly read for us. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని యొక్క ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. We see here God is holding those 4 winds from 4 corners. అయితే 4 దిక్కుల నుండి దేవుడు ఆ యొక్క 4 గాలులను పట్టుకొని ఉన్నాడు. In prophecy, the word wind represents destruction. అయితే ప్రవచనములో గాలి అనే దానికి అర్థము నాశనము. Now God is holding the final destruction of this earth. అయితే చివరుగా ఈ యొక్క భూమిపైకి రాబో విపత్తును దేవుడు పట్టుకొని ఉన్నాడు. Still God is in control of this world. ఇంకా ఈ యొక్క లోకము దేవుని యొక్క ఆధీనములోనే ఉన్నది. Now God is telling, do not harm the trees and the seas till the people are being sealed. అయితే దేవుని ముద్ర మనుష్యుల యందు ఉండు వరకు సముద్రమునైనను భూమికైనను హాని చేయవద్దని దేవుడు పలుకుతూ ఉన్నాడు. If we are living in these tough times, it is because the Holy Spirit is pondering to each one of us to prepare our hearts
so that we will receive the seal of God in the days to come. ఈ యొక్క విపత్కర పరిస్థితులలో మనము జీవిస్తూ ఉన్నాము అంటే దాని అర్థము పరిశుద్ధాత్మ దేవుడు రాబోవు దుర్దినములను మనము ఎదుర్కొనుటకు దేవుని యొక్క ముద్రను మనము ధరించుకొనుటకు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. Here it says it is a foretaste of what is coming. అయితే 4 విపత్తులు రాబోచు ఉన్నాయి. Means God is preparing us for the what is going to come in the future, so that we will be more strong even that great calamities which is coming. భవిష్యత్తులో రానున్నటువంటి విపత్తులను బట్టి దేవుడు మనలను ఇంకా ఆ విపత్తులను ఎదుర్కొనుటకు మనలను బలపరుచుతూ ఉన్నాడు. Dear friends, ప్రియమైనటువంటి స్నేహితులారా, are you giving yourself to the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవునికి నీవు ఫలిస్తూ ఉన్నావా? The prophecies in book of Daniel and Revelation have soon to be fulfilled. దానియేలు గ్రంథములో, ప్రకటన గ్రంథములో రాయబడినటువంటి ప్రవచనములు త్వరలోనే నెరవేరబోతూ ఉన్నాయి. The things are being taken place very rapidly. బైబిల్లో రాసినటువంటి సంఘటనలన్నీ కూడా ఎంతో వేగముగా అవి సంభవిస్తూ We ఉన్నాయి. see in Matthew chapter 24 there are 20 different signs that before Jesus could comes. యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు రాక మునుపు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో జరగబోవు 20 సూచనలు అక్కడ రాయబడి ఉన్నవి. All those things are being fulfilled. ఆ యొక్క సూచనలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. Now God is calling each one of us. దేవుడు మనందరినీ పిలుచుచూ ఉన్నాడు. When God withdrew his protecting power, natural disaster, death and disease will be uncontrolled. దేవుడు ఆయన యొక్క రక్షణను మన నుంచి వేరు చేసినట్లయితే, తీసివేసినట్లయితే ఈ విపత్తులు ఇవన్నీ కూడా మనకు ఎంతో విధ్వంసకరంగా మారబోతున్నాయి. God does not cause this destruction, but God used these pandemics and these pestilences, those who are weak in faith, so that through this, at least by looking at this terrible time, they would come to Jesus. దేవుడు ఈ విపత్తులన్నిటికీ కారణభూతుడై లేదు కానీ ఈ విపత్తులన్నిటినీ బట్టి విశ్వాసములో బలహీనముగా ఉన్న వారిని బలపరిచి ఆయన యొద్దకు రావాలని దేవుడు తలంచుచూ ఉన్నాడు. Bible is the book of filled with the hopeful promises of God. అయితే పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా దేవుని యొక్క నిరీక్షణను గురించి ఆయన యొక్క వాగ్దానములతో నిండి ఉన్నది. When we are living in this difficult time, what makes us to fill our hearts with the hope? అయితే ఇటువంటి కష్టకాలములో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన యొక్క హృదయములలో నిరీక్షణ ఏమై ఉండబోతూ ఉన్నది? People are so much scared to even come out of the home. అయితే ప్రజలు గృహము నుండి బయటకు రావడానికి ఎంతో భయపడుచు ఉన్నారు. And I feel sad that even I'm not telling that you should always come out and go, but when time is needed to come out, even people who believe in Jesus are getting afraid of coming out. అయితే ఎల్లవేళలా మీరు బయటకు రావాలని నేను అనడం లేదు, కానీ దేవుని యొక్క సేవకు దేవునిలో వాడబడుటకు అవకాశం వచ్చినప్పుడు కూడా రాలేకపోతూ ఉన్నారు. That is very, very shameful for each one of us. మనందరికీ కూడా ఈ పరిస్థితి ఎంతో సిగ్గుపడే విధంగా ఉన్నది. As a Christians, క్రైస్తవులుగా మనము what makes difference in our life? మన యొక్క జీవితంలో మార్పు ఏమి కలగజేస్తూ ఉన్నది? Hope makes everything difference in our life. మన యొక్క జీవితంలో నిరీక్షణ అన్నిటికీ మార్పును కలగజేస్తూ ఉన్నది. If we are living in this terrible situation, it's not because that we are surviving, it's because we have a hope in Jesus. Even if we die, our Lord Savior Jesus Christ is going to resurrect. With that hope we are living. అయితే మనందరం ఈ కష్టకాలంలో జీవిస్తున్నాము అంటే దానికి అర్థము మనము మరణించినప్పటికీ యేసుక్రీస్తు వారిలో తిరిగి లేస్తామనే నిరీక్షణ ఉన్నది కాబట్టే మనము జీవిస్తూ ఉన్నాము. So never lose hope in Jesus, even this
troubled time. ఈ యొక్క కష్టకాలంలో కూడా యేసుని యందు నిరీక్షణ నిన్నడు కోల్పోవద్దు. The future appears gloomy and everything about tomorrow seems uncertain. అయితే భవిష్యత్తు అంధకారముగా ఉన్నప్పటికీ రేపన్నది మనకు కనబడకపోయినప్పటికీ But hope leads us from what it is to what can be. అయితే నిరీక్షణ అన్నది ఏమి జరగబోతున్నదో అని కాకుండా ఏమి మన యొక్క జీవితంలో నెరవేరబడుతున్నదో మనకు కనపరుస్తూ ఉన్నది. Hope lift our spirit from mud below to the heaven above. అయితే ఈ యొక్క మట్టి నుండి మన యొక్క ఆత్మను నిరీక్షణ అనేది పరలోకము పైకి ఎత్తుచూ ఉన్నది. Hope is not some idle wish that longing for better future. అయితే మనకు చక్కటి భవిష్యత్తు కావాలని కోరుకునేది నిరీక్షణ కాదు. It is not baseless desire or uncertain expectation with real life. అయితే మన యొక్క జీవితంలో ఏదో మనకు మంచి జరగబోతూ ఉంది అనేది నిరీక్షణ కాదు. కానీ In ancient scripture, hope is a strong confidence that God gave to children of Israel. అయితే పాత నిబంధనలో లేదంటే వాక్యములో In ancient, hope is a strong strength and confidence for the Israel to believe that God is unchangeable when he promises. అయితే దేవుడు తన యొక్క వాగ్దానమును మనకు అందజేసి ఉన్నప్పుడు దేవుడు ఎల్లవేళలా మార్పు లేకుండా ఉంటాడనే దృఢమైనటువంటి మన నమ్మకము. With that hope, the children of Israel were led. అయితే ఆ దృఢమైనటువంటి విశ్వాసమును బట్టి నిరీక్షణను బట్టే ఇజ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించి ఉన్నాడు. Now Apostle Paul writes in the book of Romans, stating, Romans chapter 15 verse 4, it reads, things were written aforetime were written for our learning, that we may through patience and comfort of the scripture might have hope. ఏలయనగా ఓర్పు వలనను లేఖనమున వలన ఆదరణము వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. What has been spoken, how God has protected when during the pandemics, during the pestilence, those things are giving hope in this present time. అయితే పూర్వము రాయబడినట్లుగా దేవుడు ఏ విధంగా తెగుళ్ళ నుండి వారిని రక్షించి ఉన్నాడో అవి మనకు ఈనాడు నిరీక్షణను కలుగజేస్తూ ఉన్నాయి. Apostle Paul faced a tough time in his life. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన జీవితంలో ఎంతో కష్టకాలమును ఎదుర్కొంటూ ఉన్నాడు. He was stoned and ఆయన రాళ్లతో కొట్టబడి ఉన్నాడు. he was beaten, ఆయన కొట్టబడి ఉన్నాడు. unjustly condemned, ఆయన అహింసకు గురై ఉన్నాడు. and he was imprisoned. ఆయన చెరసాలలో వేయబడి ఉన్నాడు. But he writes to the believers in the Rome were living through tough times. ఆయన రోములో ఉన్నటువంటి ఆయన సహోదరులకు లేఖ రాస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. He writes like this, now may the God of hope fill you with all joy and peace, believe that you may abound in hope by the power of Holy Spirit. Verse 13. అయితే 13వ వచనంలో మరియు ఇలాగ చెప్పుచున్నాడు, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుని విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతోను మిమ్మును నింపునుగాక. So he was suffering here in Rome as a apostle, but he is giving hope to the people who are suffering in the Rome. ఆయన ఇక్కడ అపోస్తలుడుగా ఆయన కష్టమును ఎదుర్కొంటూ తన సహోదరులకు నిరీక్షణ సందేశమును ఆయన రాస్తూ ఉన్నాడు. Even now God is giving, when we are suffering, God is giving a hope that he is there with us. మనము కష్టకాలంలో ఉండి కష్టములను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయన మనతో కూడా ఉన్నాడనే నిరీక్షణను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. God is a God of hope. దేవుడు నిరీక్షణ దేవుడై ఉన్నాడు.
God never want us to be in this disaster, in this suffering. He always want us to be healthy, happy and holy. దేవుడు ఎన్నడూ కూడా మనము ఇటువంటి విపత్కర పరిస్థితులలో జీవించాలని కోరుకోలేదు, కానీ మనము ఎల్లప్పుడూ ఆరోగ్యముగా, సంతోషముతో, సమాధానముతో జీవించాలని కోరుకొని ఉన్నాడు. The promise of God reveal hope for today and tomorrow and forever. దేవుని యొక్క వాగ్దానము నేడు రేపు నిరంతరము మనకు నిరీక్షణను కలుగజేస్తూ ఉన్నది. They encourage our hearts and gives us the sense that we are not alone in this world. ఈ యొక్క వాగ్దానములను బట్టి మనందరము ఈ లోకంలో ఎన్నడూ కూడా ఒంటరిగా లేమని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. They speak hope to our troubled minds and peace to our anxiety spirit. అయితే బాధలలో ఉన్నటువంటి మన యొక్క హృదయములకు అవి నిరీక్షణను అందజేస్తూ ఉన్నాయి. Although we face challenges, మనము సవాళ్ళను, ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ life may go not according to how we planned. మనము ఏర్పరచుకున్నటువంటి ప్రణాళిక చొప్పున మన యొక్క జీవితము ముందుకు వెళ్ళకపోయినప్పటికీ, But God's promises are sure in our life. కానీ మన యొక్క జీవితంలో ఆయన యొక్క వాగ్దానములు ఖచ్చితముగా నెరవేరబోతూ Our ఉన్నాయి. happiness is not based on these illusory ideas or that bad thing will not ever happen in our life. అయితే మన యొక్క జీవితంలో చెడ్డ సంఘటనలు, చెడ్డ విషయములు ఏవి సంభవించబోట్లేదు అని మనం తలంచి ఉన్నప్పటికీ, It is not based on mythical dreams that each day is brighter than before day. అయితే మనందరము అనుకున్న విధంగా ప్రతిరోజు ఈ రోజు కాకపోతే రేపు మనకు మంచి కాలము వస్తుందని మనము తలంచడం ద్వారా కాదు, కానీ Sometimes bad things happen to good people. అయితే కొన్నిసార్లు మంచి వారికి చెడ్డ విషయములు జరగవచ్చు. We live in a broken world. మనందరము నలిగినటువంటి, విరిగినటువంటి లోకములో జీవిస్తూ ఉండవచ్చు. Sickness and suffering and poverty, disease are affecting both righteous and unrighteous. అయితే అనారోగ్యము, విపత్తులు, వ్యాధులు నీతిమంతులను, చెడ్డవారిని, ఇరువురిని కూడా అవి బాధిస్తూ ఉండవచ్చు. But here is the difference. కానీ వీరిద్దరికి మధ్య వ్యత్యాసం ఏమై ఉన్నదంటే, Those who put their faith in God are filled with the hope. అయితే దేవుని యందు విశ్వాసమించు వారు నిరీక్షణను కలిగి జీవిస్తూ ఉన్నారు. Our hope is anchored in a God who will never let us down. అయితే మనందరినీ ఎన్నడూ విడబాయినటువంటి దేవునిలో మన యొక్క నిరీక్షణ దృఢముగా ఉన్నది. Our hope is rooted in God who is there in our trials with us in our difficult times. అయితే మన యొక్క బాధలలో, ఇబ్బందులలో మనతో ఉన్నటువంటి దేవునిలో మన యొక్క నిరీక్షణ దృఢముగా ఉన్నది. It has a foundation of Christ who once dwelt in this world with the flesh. అయితే ఒకసారి ఈ యొక్క లోకములో జీవించినటువంటి యేసుక్రీస్తు వారిలో మన యొక్క పునాది అనేది ఉన్నది. Hebrews chapter 4 verse 15, it says Jesus has been tempted, suffered in all points of the time in this world. యేసుక్రీస్తు వారు ఆయన జీవిస్తున్నప్పుడు అన్ని వేళలా అనేక విధములుగా శోధింపబడి ఉన్నాడు. He identified with us in our tears and he comfort our hearts. ఆయన మన యొక్క కన్నిటిని, మన యొక్క బాధలను ఆయన ఎరిగి ఆయన మనల్ని ఓదార్చి ఉన్నాడు. He came to provide us with the hope of better tomorrow. అయితే మన యొక్క రేపు అనేది మంచిగా ఉండబోతుంది అనే నిరీక్షణను మనకు ఆయన అందజేయడానికి వచ్చి ఉన్నాడు. Today let your heart be filled with the hope. ఈరోజు మన యొక్క హృదయములన్నీ కూడా నిరీక్షణతో మనము నింపుకుందాము. One day soon Jesus will come and take these trials and challenges and difficulties from our life. ఒక రోజున యేసుక్రీస్తు వారు త్వరలో వచ్చి మన యొక్క ఇబ్బందులను, బాధలను, వ్యాధులను ఆయన తొలగించబోతూ ఉన్నాడు. And he is going to take us where he is, where there is no suffering, where there is no death, where there is no tear. అయితే ఆయన వచ్చి కన్నీరు, బాధ, వ్యాధులు లేనటువంటి ఆయన ఉండు ప్రదేశమునకు మనలను ఆయన తీసుకుపోవుటకు వస్తూ ఉన్నాడు. When we live in such situation such as this, మనము ఇటువంటి పరిస్థితులలో జీవిస్తూ ఉండగా hope makes difference in our life. నిరీక్షణ అనేది మన యొక్క జీవితాలలో మార్పును కలుగజేస్తూ ఉన్నది. In whom you have kept your trust or your hope. అయితే నీవు నీ యొక్క నిరీక్షణను, విశ్వాసము ఎవరిపైన ఉంచి ఉన్నావు? If your hope is on your protection of your family and keeping all the necessary things in your
family. అయితే నీ యొక్క నిరీక్షణ నీ కుటుంబమును నీవు రక్షించుకోవాలని తలంచుచున్నట్లయితే, If you keep your hope in Jesus, every day is a new experience of Holy Spirit and repentance and newness of Christ's Spirit in our life. అయితే నీ యొక్క నిరీక్షణ దేవుని యందు నీవు ఉంచినట్లయితే ప్రతిరోజు కూడా దేవుడు నీకు మారు మనస్సును పొందుటకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం నీకు అందజేసి ప్రతిరోజు కూడా నూతన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. Every day I sleep, I ask God, Lord, if you have any work that I should be done in this world, please, I am a sinner. Forgive me, give me another day. I'm sure that one day I'm going to die, but I'm asking the grace of God to give strength for tomorrow. అయితే నేను చేయవలసినటువంటి పని ఏదైనా మిగిలి ఉన్నట్లయితే నేను దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను, నాకు నా యొక్క పాపమును తొలగించి, నేను పాపినై ఉన్నాను, నా పాపమును తొలగించి నన్ను రక్షించుము. Being a young person, I have a hope that God has a great work to be done through me. So with that hope, every day, wherever I go, God has something special planned for me. With that hope only, I'm going anywhere, I'm doing anything. అయితే యవనస్తునిగా నేను దేవుని యొక్క పనిని నెరవేర్చాలని తలంచుచూ ఉన్నాను. నేను ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ దాని ద్వారా నా దేవుడు ప్రతిసారి ఆయన తన కార్యములను నా ద్వారా ఆయన జరిగిస్తూ ఉన్నాడు. If you don't have hope in your life, it is same if you're dead or alive. మన యొక్క జీవితములలో నిరీక్షణ అనేది లేకపోయినట్లయితే మనము జీవించినప్పటికీ మరణించినప్పటికీ రెండు సమానమై ఉన్నాయి. If you don't have hope, you are dead in this world. If you have hope, you are alive in Christ our Lord Savior Jesus. నిరీక్షణ మనకు ఉన్నట్లయితే ఈ లోకములో మరణించినప్పటికీ క్రీస్తులో మనము సజీవులమై ఉన్నాము. Let us be more strengthened as we discover this theme, hope in the troubled time. అయితే కష్టకాలంలో నిరీక్షణ అనే ఈ యొక్క అంశాన్ని మనము ఇంకా తెలుసుకొనబోతూ ఉండగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. I hope you all been blessed. God bless you all. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఈ యొక్క దైవారాధన ముగించుకుంటాను గాను మనందరము 42వ కీర్తన పాడుకుందాం. యెహోవా నా బలము. పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాచినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాచినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, వదలక నన్ను ఎడబా
మరువక మొరలిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణపు తురులలో మరువక మొరలిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలుగించు